ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గూగుల్ ఫామ్స్ ద్వారా క్విజ్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆటోమేటిక్ ఈ సర్టిఫికేట్స్ అనేవి ఎలా మెయిల్కి పంపాలి వాళ్ళకి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. కిందటి వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విజ్ ఎలా తయారు చేయాలి, సర్టిఫికేట్స్ అనేవి ఎలా ప్రియంట్ చేయాలి కంప్యూటర్లో చూసాం. ఈ వీడియోలో మనం మొబైల్లో ఎలా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫామ్స్ అని టైప్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లింక్ కానీ సెకండ్ లింక్ కానీ మీరు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ అయింది కదండి. దాని తర్వాత ఇక్కడ 3 బటన్స్ కనపడుతుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డెస్క్ టాప్ సైట్ అని ఉంది కదండి, దాని మీద ప్రెస్ చేయండి. అది అనేది ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయినప్పుడు గో టు గూగుల్ ఫామ్స్ అని ఉంది కదండి, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగ వస్తుందండి. ఇంటర్ఫేస్ అనేది ఇలాగ వస్తుంది కదండి. ఇక్కడ బ్లాంక్ అని ఉంది కదండి, దాని మీద ప్రెస్ చేయండి. జస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలాగ వస్తుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి 3 బటన్స్ కనపడుతుంది కదండి, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి యాడ్స్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు అనేది గూగుల్ ప్లే స్టోర్ లాగా మనకు ఒక ప్లే స్టోర్ లాగా ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే సర్టిఫై అని ప్రెస్ చేసి, ఇవ్వండి ఇక్కడ కనపడుతుంది కదా, దీని మీద ప్రెస్ చేసి ఇన్స్టాల్ చేయండి దీన్ని. అప్పుడు అనేది ఇది ఇన్స్టాల్ అవుతుందండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత చూడండి, ఇది కూడా చూడండి, ఈ ఐకాన్ అనేది కనపడుతుంది చూడండి. ఈ ఐకాన్ అనేది కొత్తగా వస్తుందండి. అది యాడ్స్ అనేది సర్టిఫై అనేది ఇన్స్టాల్ అయితే ఈ యాడ్స్ అనే సింబల్ అనేది ఇక్కడికి వస్తుందండి. దాని తర్వాత దీని మీద ఒకసారి ప్రెస్ చేయండి. సర్టిఫై అనేది వస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఎనేబుల్ సర్టిఫై ఇన్ దిస్ క్యూస్ అని పెట్టండి. ఎందుకంటే ఇది మీరు సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు కదండి, అందుకని దీన్ని ఎనేబుల్ చేసుకోవాలండి. ఎనేబుల్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా సర్టిఫికేట్స్ అనేవి సెండ్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ చూడండి ఈ పాప్ వస్తుంది కదా, గెట్ స్టార్టెడ్ అని ప్రెస్ చేయండి. అదనేది ఇలా తీసుకొని దాని తర్వాత ఇక్కడ చూడండి పాపప్ అనేది ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత సర్టిఫై అని కింద, ఇదిగోండి ఇది పేపర్ అంటే ఇది ఇక్కడ కింద వస్తుంది చూడండి, ఇదిగోండి ఇలాగ వస్తుందండి. ఇలాగ వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా, టర్న్ ఆఫ్లో ఉండిద్దండి సర్టిఫికేషన్ అనేది. మనం టర్న్ ఆన్ చేయాలండి. ఈ టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇదిగోండి పాసింగ్ పర్సంటేజ్ అనేది కొద్దిగా లేట్ తీసుకునిద్దండి, ఎంత 1 నిమిషంలో తీసుకునిద్దండి. ఇదిగోండి అయిపోయింది కదా. దాని తర్వాత ఇక్కడ చూడండి పాసింగ్ పర్సంటేజ్, మీరు ఎంతైతే ఆ పిల్లవాడికి వస్తే ఆ సర్టిఫికేట్ అని జారీ చేయాలి అన్నది మీరు పెట్టుకోవచ్చండి. 40% వస్తే చేయొచ్చు, లేకపోతే 0% అయినా చేయొచ్చు. దాని తర్వాత చూడండి, ఇవ్వండి ఈ మొత్తం సర్టిఫికేట్స్ అనేవి సర్టిఫికేట్ టెంప్లెట్స్ అండి. ఇవనేది గోల్డ్ అనేది కావచ్చు, బ్యాక్ ఫ్రేమ్ కావచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. నేనైతే గోల్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నానండి. అలా కాకుండా మీరు దీన్ని చూడాలనుకోండి, ప్రివ్యూ అనేది కదండి, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇది చూడండి, బ్లాక్ ఫ్రేమ్ అనేది ఇలాగ ఉంటుంది, బ్రౌన్ ఫ్రేమ్ అనేది ఇలాగ ఉంటుంది, గోల్డెన్ ఫ్రేమ్ అంటే ఇలాగ ఉంటుంది అని మొత్తం మనకి పూసుకొచ్చినట్టుగా ఉంటాయండి ఈ టెంప్లెట్స్ అనేవి. ఈ టెంప్లెట్స్లో ఒకటి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు నేను గోల్డెన్ పెట్టాను. దాని తర్వాత ఈమెయిల్ మీ శాంపిల్ అని కొడతాం, కానీ మన ఈమెయిల్కి అనేది శాంపిల్ సర్టిఫికేట్ అనేది వస్తుందండి. అది చూడొచ్చు మీరు మీ ఈమెయిల్లో పోయేసి. దాని తర్వాత ఇక్కడ చూడండి, అదండి ఆ సర్టిఫికేట్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలో. ఇక్కడ చూడండి ఎగ్జామ్ గోస్ టైటిల్, ఎగ్జామ్ టైటిల్ ఇవ్వచ్చండి ఏదో ఒకటి. కాలేజ్ అని నేను టైటిల్ ఇచ్చానండి, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. దాని కింద డిస్క్రిప్షన్ అనేది, ఈ డిస్క్రిప్షన్లో మరి ఏదైనా
మీ కాలేజీ గురించి కానీ మీరు ఏదైనా చేయాలనుకుంటే పెట్టుకోవచ్చండి అక్కడ. ఈమెయిల్ అడ్రస్లో మనం ఏం సెట్టింగ్స్ ఏం చేంజ్ అవసరం లేదండి. ఇదే అవసరం లేదండి. అదర్ ఐడెంటిఫైర్ మీరు కావాలనుకుంటే రోల్ నెంబర్ కానీ లేకపోతే డిజిగ్నేషన్ కానీ అలా పెట్టుకోవచ్చండి. అది మనకి ఏం అక్కర్లేదు కదా, అందుకని దీన్ని ఏం చేస్తానంటే డిలీట్ చేస్తానండి. డిలీట్ అయిపోయింది చూడండి. దాని తర్వాత ఇదిగోండి చూడండి, వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ది స్కై అనగానే మనకు తెలుసు కదండి బ్లూ. ఈ బ్లూకి ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇది క్వశ్చన్ మల్టిప్లికేషన్ చాయిస్ పెట్టేసేది. దాని తర్వాత ఆన్సర్ కీ ఉంది కదా, దాన్ని ఏం చేయాలి, ఆన్సర్ కీని పెట్టేసి బ్లూ దాని మీద టిక్ చేస్తే అది ఆన్సర్ ఇది రైట్ అయిద్దండి. అంటే మీరు సెట్ చేయొచ్చు, ఆన్సర్ని సెట్ చేయొచ్చు దీన్ని. దాని తర్వాత మీరు ఎల్లో అంటే ఎల్లో సెట్ అయిద్దండి, అయితే గ్రీన్ అంటే గ్రీన్, బ్లూ అంటే బ్లూ. మనకు తెలుసు కదండి నార్మల్గా వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ది స్కై అంటే బ్లూ కదా, బ్లూ అని అందరికీ తెలుసు కదా. అక్కడ పాయింట్స్ అనేవి మీ ఇష్టం అండి, పాయింట్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్లో మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ అంటే ఆన్సర్ ఎందుకు తప్పైంది, ఎందుకు రైట్ అయింది అని ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఇదిగోండి ఇక్కడ ఆన్సర్ ఫీడ్బ్యాక్ అని ఉంటుందండి. దాని తర్వాత డన్ అని కొడితే అయిపోద్దండి. ఇక్కడ రిక్వైర్డ్ అనేది ప్రెస్ చేయండి. ఇప్పుడు దాని తర్వాత మీరు క్వశ్చన్ అనేది క్రియేట్ చేయాలనుకోండి, ఇదిగోండి ఇక్కడ ప్లస్ బటన్ కనబడుతుందండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే క్వశ్చన్ బటన్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ దగ్గర ప్రెస్ చేసి వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ బెడ్ ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 రెడ్, యాడ్ అదర్ ఉంది కదండి, అదే ఆప్షన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటుందండి. దాని తర్వాత బ్లూ, అలాగే చేసుకుంటే పోతే వస్తూ ఉంటుందండి. గ్రీన్. దాని తర్వాత మనం ఆన్సర్ అనేది పాయింట్ చేయాలి. ఆన్సర్ కీ అని కదండి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ రెడ్ మనకు తెలిసింది కదండి, రెడ్. ఆ రెడ్ మీద క్లిక్ చేసి డన్ అని ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇలాగ అయిపోతుంది కదండి. ఇలాగ అయిపోయిన తర్వాత చూడండి, మనం అనేది ఈ 2 క్వశ్చన్లు అనేవి ప్రిపేర్ చేసాం. ఈ ప్రిపేర్ చేసింది ఎలా కనపడుద్దో చూద్దాం. ఇక్కడ కన్ను బటన్ కనపడుతుంది కదండి, కన్ను బటన్ మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇలా కనపడుతుందండి, మీరు పెట్టింది, మీరు చేసింది ఇలా కనపడుతుందండి. దాని తర్వాత ఒకసారి ఈ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్స్ అనేవి చూడండి, కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఈమెయిల్ అడ్రస్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటుందండి. రిక్వైర్స్ టు సైన్ ఇన్, లిమిట్ 1 రెస్పాన్స్, మీరు ఒకసారి 1 రెస్పాన్స్ ఇస్తే 1 రెస్పాన్స్, ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్ అంటే సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చా అనేవి మీరు మీ ఇష్టమైతే పెట్టుకోవచ్చండి. ప్రెజెంటేషన్స్ అంటే షో ప్రోగ్రెస్ క్వశ్చన్స్ అనేవి షఫల్ ఆర్డర్స్ రావడానికి, కన్ఫర్మేషన్ మెసేజెస్ మీరు మీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చండి. ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజెస్, క్యూజ్ అనేది మిస్డ్ క్వశ్చన్స్, కరెక్ట్ ఆన్సర్స్, పాయింట్ వాల్యూస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ సబ్మిషన్ అని ఈ మొత్తం మీకు ఇష్టం వచ్చిన సెట్టింగ్స్ అనేవి ఇచ్చుకొని సేవ్ చేసుకోండి. దాని తర్వాత ఫైనల్లీ మీ క్విజ్ అనేది రెడీగా ఉంటుంది. దీన్ని ప్రివ్యూ చేసుకుంటే ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, నేమ్, వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ది బ్లూ అండ్ వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ ది స్కై అని ప్రెస్ చేసి సబ్మిట్ అవ్వడం కానీ అది అనేది ఒక ఫైల్లో స్టోర్ అవుతుందండి. ఆ ఫైల్ అనేది మీ గూగుల్ డ్రైవ్లో స్టోర్ అయిపోతుందండి. లేకపోయినా మీ గూగుల్ డాక్స్ అని ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో అయినా సేవ్ అవుతుందండి. వాళ్ళకి అనేది ఈమెయిల్స్ అనేవి పోతూ ఉంటాయండి, ఈ సర్టిఫికెట్స్ అనేవి పోతూ ఉంటాయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.